చాలామంది క్రైస్తవుల ఉద్దేశం ఏంటంటే, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్న పరలోక రాజ్యంకి నేను అర్హుడిని, నేను ఏదైనా చేయొచ్చు, ఎట్లనైనా జీవించవచ్చు అని అనుకుంటాను. కానీ అది తప్పు. అవును, యేసు ప్రభువుని నమ్ముకుంటే నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడిగా ఉంటావు, కానీ నీ క్రియలు కూడా మార్చుకుంటేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. ఉదాహరణకి, నీకు వీసా వచ్చిన తర్వాత ఆ దేశంలోకి వెళ్తే ఆ దేశంలో నువ్వు ఆ దేశ చట్టాలను, ఆ దేశంలో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేస్తేనే నువ్వు ఆ దేశంలో ఉండడానికి అర్హుడవు. అంతేగాని నాకు వీసా వచ్చింది, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తుంటే కాదు. అలాగే యేసు ప్రభువుని విశ్వసించిన తర్వాత మారు మనసు పొంది నీ క్రియలు మార్చుకొని దేవుని చిత్తానుసారంగా జీవిస్తేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు నేను చెప్పినవి కావు, ప్రభువే చెప్పాడు. ప్రభువా ప్రభు అని ప్రతివాడు పరలోక రాజ్యానికి చేరడు, కానీ పరలోకమందున్న దేవుని చిత్త ప్రకారం జీవించేవాడే పరలోక రాజ్యానికి వస్తాడని దేవుడు చెప్పినాడు.